4వ మీటింగ్. చాలా ప్రయత్నాలు చేశాం. ఈ మీటింగ్ ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం, మీరు విన్నారు, మీరు వెళ్ళిపోయారు. రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం, మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం, మీకు ప్రాధాన్యత ఇచ్చాం, మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం. అది కూడా కొంతవరకే పనిచేసింది. ఈ మీటింగ్ కి 7 గ్రూపులుగా 8 గ్రూపులుగా డివైడ్ చేశాం. ఏవైతే 10 ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం. పేదరిక నిర్మూలన, జీరో పవర్టీ, అదే సమయంలో ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అగ్రిటెక్, వాటర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదే సమయంలో డీప్ టెక్నాలజీ అండ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లు కూడా అదే. మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా. ఎనర్జీ అనేది ఫ్యూయల్ గానీ ఎనర్జీ గానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన. దానికి కూడా ఒక టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ రోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం. ఈ రోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో 3 నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపీఐస్ తయారు చేశాం. కేపీఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేర్ ఆర్ యూ అనేది, పరీక్షల్లో పాస్ అవుతారా లేదా, ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి, బీ క్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ మంత్రులకు కూడా వేర్ ఆర్ దే అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దగ్గర నేను చూశాను. కొంతమంది దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దగ్గర చాలా బాగుంది, కొన్ని దగ్గర అనుకున్నంత లేదు. ఫోకస్ చేస్తే ఇది సాధ్యం. సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.